హలో అండి. ఈరోజు నేను సైకాలజీలో ఉన్న మూర్తిమత్వం అనే చాప్టర్లో ఇంపార్టెంట్వి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ వీడియోను చూస్తున్న వారందరూ కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది నాకు కూడా బూస్టప్గా ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా. ఈ మూర్తిమత్వం వచ్చేసి మనకి టెట్లోనే ఉంటుందండి. చూద్దాం. పర్సనాలిటీ అంటాం. మనం మూర్తిమత్వాన్ని ఏమంటారు? పర్సనాలిటీ అని ఇంగ్లీష్లో అంటాం. పర్సనాలిటీ అనే పదం పర్సోనా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. పర్సోనా అంటే ముసుగు. అలాగే ఈ వీడియో చూశాక రిమైనింగ్ చాప్టర్స్లో ఉన్నవి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. చాలామంది ఇచ్చిన రెస్పాన్స్ని బట్టి నేను చేస్తానండి. మూర్తిమత్వ లక్షణాలు ఏమేంటి అంటే భౌతిక లక్షణాలు, శారీరక లక్షణాలు అంటారు. శరీర నిర్మాణ లక్షణాలు, బౌద్ధిక సామర్థ్యాలు అంటే ఇక్కడ మనం నేర్చుకునే అన్నమాట. జ్ఞానం, అవగాహన వంటి సామర్థ్యాలను ప్రపంచం గురించి అట్లా తెలుసుకోవడం కోసం నేర్చుకునేవి. అలవాట్లు అంటే మనందరికీ తెలుసు. ప్రతిరోజు మనం ఏమైతే అలవాటుగా చేస్తామో అవి అన్నమాట. కౌశలాలు అంటే యాక్టివిటీస్, బొమ్మలు గీయటం కానీ, ఆడుకోవటం, ఇలాంటివన్నీ కూడా యాక్టివిటీస్. సహజ సామర్థ్యాలు సహజంగా వచ్చాయి. వాటిని మనం శిక్షణ, అనుభవం ద్వారా నేర్చుకునేవి. శక్తులు, లక్షణాలు, వైఖరులు, అభిరుచులు, ఇవన్నీ కూడా మూర్తిమత్వ లక్షణాలు. నాడీ వ్యవస్థలో గురించి చూద్దాము. నాడీ వ్యవస్థలో మనకి 3 ఉన్నాయండి. కేంద్రీయ నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ అండ్ స్వయం చోదిత నాడీ వ్యవస్థ. నాడీ వ్యవస్థలో కేంద్రీయ నాడీ వ్యవస్థ, పరదీయ నాడీ వ్యవస్థ, స్వయం చోదిత నాడీ వ్యవస్థ. ఈ నాడీ వ్యవస్థలో మనకు మెదడుకు సంబంధించి 12 జతలు ఉంటాయి. అండ్ వెన్నుపాము నుండి మనకి 31 జతలు ఉంటాయి. టోటల్గా మనకు ఉండేవి 43 జతలు మనకు మెదడు నుండి వెన్నుపాము వరకు ఉంటాయి. అయితే ఇక్కడ కేంద్రీయ నాడీ వ్యవస్థలో వచ్చేసి మనకి మెదడు, కశేరు నాడీ దండం అంటే వెన్నుపాము. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, కేంద్రీయ నాడీ వ్యవస్థలో మెదడు, వెన్నుపాము. మెదడులో ఎన్ని ఉంటాయి? 12 జతల నాడులు అనేవి ఉంటాయి. వెన్నుపాములో 31 జతల నాడులు ఉంటాయి. టోటల్గా మనకు వచ్చేసి 43 జతలు. నెక్స్ట్ పరదీయ నాడీ వ్యవస్థ. కపాల నాడులు ఉంటాయి, ఇందులో కశేరు నాడులు ఉంటారు. ఈ మెదడులో ఉన్న నాడులనే కపాల నాడులు అని అంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా 12 జతల నాడులు ఉంటాయని చెప్పేసి, ఆ మెదడులో 12 జతల నాడులనే కపాల నాడులని అంటారు. కశేరు నాడులు అంటే వెన్నుపాము. అయితే మెదడు నుంచి వచ్చిన తర్వాత వెన్నుపాము నుండి మనకి 31 జతలు ఉంటాయి. టోటల్గా ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాం? 43 జతల నాడులు మనకి మెదడు నుండి వెన్నుపాము వరకు ఉంటాయి. ఇవి పరదీయ నాడీ వ్యవస్థ. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్వయం చోదిత నాడీ వ్యవస్థ. ఇవి సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పరదీయ నాడీ వ్యవస్థ. స్వయం చోదిత నాడీ వ్యవస్థలో మరలా మనకి 2 రకాలు ఉంటాయి. అవి నిబంధన రహిత ప్రతిచర్యలు, నిబంధన సహిత ప్రతిచర్యలు అనేవి ఉంటాయి. నేను ఇప్పుడు మళ్ళీ కూడా అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం మెదడు అని అనుకుంటే, మనకి మెదడుకు ముందు ఉన్న భాగాన్ని మనం ఏమంటామంటే ముందు మెదడుని మస్తిష్కం అని కూడా అంటారు. ఈ మస్తిష్కం మనకి దేనికి ఉపయోగపడుతుందంటే ఆలోచనకి, మనల్ని ధారణ శక్తికి అంటే మర్చిపోనివ్వకుండా ఉండడానికి, అండ్ తెలివితేటలు, ఇవన్నీ కూడా మనకి ముందు మెదడులో ఉంటాయి. ఇవన్నిటిని మనం ఏమంటామంటే జ్ఞాన నాడులని అంటాము, ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి మెదడులో ఇలాగా ద్వారగోద్దం అని ఉంటుంది. ఈ ద్వారగోద్దం దేనికి ఉపయోగపడుతుందంటే ఉద్వేగాలైన అంటే ఏంటి, కోపం, బాధ, ఆనందం, దుఃఖం, సంతోషం, వీటన్నింటిని నియంత్రించడంలో మనకి ద్వారగోద్దం అనేది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ పిట్యూటరీ గ్లాండ్. ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది బఠానీ గింజ ఆకారంలో ఉంటుందండి. అండ్ ఇది మెయిన్ గ్లాండ్ అంటాం దీన్ని. మెయిన్ గ్లాండ్ అంటే ప్రధాన గ్రంథి అని అంటాము.
ఇది మనకి అన్నిట్లలో కూడా ప్రధానమైన గ్రంథి. మనం దీని గురించి చెప్పుకుందాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైపోథలామస్ అనేది మనకి మెదడులో ఉంటుంది. ఈ హైపోథలామస్ అనేది కోపాన్ని, ఆకలిని నియంత్రించేవిగా పనిచేస్తుంది. కోపాన్ని, ఆకలిని నియంత్రించేదిగా పనిచేస్తుంది. ఈ ద్వారగూతమేమో కోపం, ఆనందం, బాధ, సంతోషం ఇలాంటి ఉద్వేగాలను నియంత్రించడం మీద పనిచేస్తుంది. హైపోథలామస్ ఏమో కోపాన్ని, ఆకలిని నియంత్రించేదానికి పనిచేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మధ్య మెదడు గురించి చెప్పుకుందాం. ఇది కండర వ్యవస్థను నియంత్రిస్తుంది. అంటే మన కండరాలను పనిచేయడంలో ఉపయోగపడేది మధ్య మెదడు. ఓకే. మనకి థారండైక్ పేర్కొన్న యాంత్రిక ప్రజ్ఞను ఇది మూలం. మనకి ప్రజ్ఞలో వస్తాయి కదా, థారండైక్ పేర్కొన్నవి 3 ఉంటాయి. ఒకటేమో అమూర్త ప్రజ్ఞ అని, నెక్స్ట్ వచ్చేసి యాంత్రిక ప్రజ్ఞ అని, తర్వాత వచ్చేసి సాంఘిక ప్రజ్ఞ అనేవి 3 ఉంటాయి. అయితే అందులో మనకి యాంత్రిక ప్రజ్ఞ అనేది మన కండరాలకు సంబంధించిందని అక్కడ వస్తుంది. సో ఇక్కడ మధ్య మెదడు అనేది కండర వ్యవస్థకు నియంత్రిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వెనుక మెదడు. వెనుక మెదడులో మనకి అనుమస్తిష్కం అండ్ నెక్స్ట్ వచ్చేసి మెదడు కాండం అనేవి ఉంటాయి. అనుమస్తిష్కం వచ్చేసి శరీరాన్ని సమతా స్థితిలో ఉంచుతుంది. నెక్స్ట్ మెదడు కాండం. ఈ మెదడు కాండంలో మధ్యాముఖం అనేది ఏం చేస్తుందంటే అసంకల్పిత చర్యలను ఆధీనంలో ఉంచుకుంటుంది. అసంకల్పిత చర్యలు అంటే మన ప్రమేయం లేకుండా జరిగేవన్నమాట. అంటే ఏంటి? హృదయ స్పందన, శ్వాసక్రియ, జీర్ణక్రియ ఇలాంటివన్నీ కూడా అసంకల్పిత చర్యలు. ఈ మధ్యాముఖము వీటిని ఆధీనంలో ఉంచుతుంది. ఓకే. నెక్స్ట్ మనం చెప్పుకున్నాం కదా కేంద్రీయ నాడీ వ్యవస్థ, తర్వాత ఏముంది? పరదీయ నాడీ వ్యవస్థ. ఈ పరదీయ నాడీ వ్యవస్థ బ్రెయిన్ టు స్పైనల్ కార్డ్ అంటే మెదడు నుండి వెన్నుపాముకు 43 జతల నాడులు అనేవి పరదీయ నాడీ వ్యవస్థ అని అంటారు. మెదడు నుండి 12 జతలను కపాల నాడులని, వెన్నుపాము నుండి 31 జతలను వెన్ను నాడులని అంటాం. టోటల్గా 43 జతల నాడులు. నెక్స్ట్ ఈ పరదీయ నాడీ వ్యవస్థ ఏం చేస్తుందంటే దృశ్య శ్రవణ విచక్షణ జ్ఞానాన్ని అండ్ అలాగే ఉద్దీపనలను చేసే ప్రతిచర్య వేగాలను ఇది ఆధీనంలో ఉంచుకుంటుంది అన్నమాట. అయితే కండర బలం చలన వేగాలలో మొదలగు నాడుల పనితీరుపై ఆధారపడి ఉంటుంది. కండర బలం చలన వేగాలలో నాడుల పనితీరుపై ఆధారపడి ఉండేది పరదీయ నాడీ వ్యవస్థ. నెక్స్ట్ వచ్చేసి స్వయం చోదిత నాడీ వ్యవస్థ. నిబంధన రహిత ప్రతిచర్యలు, నిబంధన సహిత ప్రతిచర్యలు అనేవి స్వయం చోదిత నాడీ వ్యవస్థలో ఉంటాయి. నిబంధన రహిత ప్రతిచర్యలు అంటే అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటారు వీటిని. నిబంధన రహిత ప్రతిచర్యలను ఏమంటారు? అసంకల్పిత ప్రతీకార చర్యలు అని అంటారు. అంటే ఇప్పుడు మనం ఎవరైనా మన కళ్ళల్లో ఊదినప్పుడు మనం ఏం చేస్తాం? సడన్గా కళ్ళు మూసేసుకుంటాం. అంటే అవి మనకు తెలియకుండానే మనం కళ్ళు మూసుకుంటాం. కాబట్టి అసంకల్పిత ప్రతీకార చర్యలు అని అంటారు ఈ నిబంధన రహిత ప్రతిచర్యల్ని. నెక్స్ట్ వచ్చేసి నిబంధన సహిత ప్రతిచర్యలు అంటే ట్రాఫిక్ పడగానే మనం ఏం చేస్తాం? ఆగిపోతాం. ట్రాఫిక్ సిగ్నల్ పడగానే ఏం చేస్తాం? ఆగిపోతాం. అంటే ఏంటి? కొన్ని రూల్స్ అనేవి మనం పాటిస్తాం. అందుకే వీటిని సహిత ప్రతిచర్యలు అని అంటారు. నెక్స్ట్ పోలియో చుక్కలు వేయించుకోకపోతే ఏమవుతుందంటే కాళ్ళు చేతుల్లో ఉండే చాలక నాడులు దెబ్బతిని సరిగా పని చేయవు. నెక్స్ట్ గ్రంథి వ్యవస్థ చూద్దాము. నాళరహిత గ్రంథులు. ఈ నాళరహిత గ్రంథుల్నే అంతఃస్రావక గ్రంథులు అని అంటారు. నాళ సహిత గ్రంథులు అంటే ఏంటంటే వీటికి నాళాలు అనేవి ఉంటాయి. సహిత అంటే పాజిటివ్, రహిత అంటే ఏంటి? నెగిటివ్. అంటే వీటికి నాళాలు ఉంటాయి. ఆ నాళాల గుండానే మన బాడీలో ఏదైనా వాటి యొక్క హార్మోన్స్ అనేవి వాటి నుండి పోతాయి. ఓకేనా. జఠర గ్రంథులు, లాలాజల గ్రంథులు, మూత్రపిండాలు వీటికి అన్నిటికి కూడా ఏముంటాయి? నాళాలు అనేవి ఉంటాయి. ఈ నాళరహిత గ్రంథుల్లో విడుదల చేసే హార్మోన్లు నాళాలు లేకపోవడం వలన ఇవి డైరెక్ట్గా రక్తంలోకి స్రవించబడతాయి.
ఓకేనా. గ్రంథి వ్యవస్థలో నాళసహిత గ్రంథులు, నాళరహిత గ్రంథులు ఉంటాయి. ఓకే. పీయూష గ్రంథి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇది ప్రధాన గ్రంథి. ముందు మెదడు భాగాన బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది. బఠానీ గింజ పరిమాణంలో ముందు మెదడు బాగానే ఉంటుంది. ఇతర గ్రంథుల పనితీరును నియంత్రిస్తుంది. అందుకే దీన్ని ప్రధాన గ్రంథి అని అంటారు. దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు, కింగ్ ఆఫ్ గ్లాండ్, గ్రంథుల రారాజు అని అంటారు. ఇది మామూలుగా స్రవిస్తే చురుకుగా, చతురతతో, మానసిక స్థిరత్వం కలవాడిగా ఉంటారు. కానీ తక్కువైతే మందబుద్ధి, నిరాశ కలిగి ఉంటారు. ఇది విడుదల చేసే 9 రకాల హార్మోనులలో ఎన్ని రకాల హార్మోను? 9 రకాల హార్మోన్లను ఈ పిట్యూటరీ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. అయితే గ్రోత్ హార్మోన్ అంటే ఏంటి? పెరుగుదల కోసం గ్రోత్ హార్మోన్ కూడా పిట్యూటరీ గ్లాండే నియంత్రిస్తుంది. ఎక్కువైతే జైగోటిజం అంటారు. అంటే ఏంటంటే అతి దీర్ఘ కాయత్వం అని అంటారు. ఎక్కువ హైట్లో పెరిగిపోతారు. అదే తక్కువైతే డ్వార్ఫిజం, మరుగుజ్జుతనం వస్తుంది. ఇది మెయిన్గా వ్యక్తి కండరాలు, లైంగిక అవయవాల ప్రభావం చూపుతుంది. ఈ పిట్యూటరీ గ్లాండ్ ఎక్కువగా వ్యక్తి కండరాలపైన, లైంగిక అవయవాలపైన ప్రభావం చూపుతుంది. నెక్స్ట్ థైరాయిడ్ గ్రంథి. దీన్నే అవటు గ్రంథి అని అంటారు. గొంతు ముందు భాగాన ఉంటుంది. ఇది విడుదల చేసే హార్మోను థైరాక్సిన్ అని అంటారు. కొంతమందికి గొంతు ముందు భాగాన లావుగా అయిపోతుంది. సో ఇది థైరాయిడ్ అని అంటాం మనం. అయితే థైరాయిడ్ విడుదల చేసే హార్మోన్ని ఏమంటారంటే థైరాక్సిన్ అని అంటారు. ఇది ఎందుకు వస్తుంది అంటే అయోడిన్ లోపం వల్ల, అంటే ఉప్పు అని అంటారు కదా, సో అయోడిన్ లోపం వల్ల మనకి థైరాయిడ్ అనేది వస్తుంది. అయితే గాయిటర్ అంటారు. గొంతు ముందు భాగాన్ని ఏమంటారు? గాయిటర్ అని అంటారు. గాయిటర్ అనే పరిస్థితి ఏర్పడును. ఈ హార్మోన్ అనేది రిలీజ్ కాకపోతే పిల్లల్లో టెన్షను, సోమరితనం, మందకొండిగా ఉండిపోతారు. అయితే కౌమార దశలో తక్కువైతే థైరాక్సిన్ లోపం అనేది ఉంటే క్రెటినిజం అని అంటారు. ఈ క్రెటినిజం అనేది నిద్రలేమి, మందబుద్ధి, అస్థిపంజర పెరుగుదల లోపం, జ్ఞానేంద్రియాల వికాస లోపం అనేది వస్తుంది. వయోజన దశలో తక్కువైతే మిక్సోడీమా అని అంటారు. కౌమార దశలో తక్కువైతే క్రెటినిజం, వయోజన దశలో తక్కువైతే మిక్సోడీమా. ఇవన్నీ దేని వల్ల వస్తాయి? థైరాక్సిన్ హార్మోన్ అనేది విడుదల కాకపోతే, తక్కువైతే. ఓకే. అయితే మిక్సోడీమా వల్ల నిద్రలేమి, మందకొడి ప్రవర్తన, మందబుద్ధి, లైంగిక ఆసక్తి లేకపోవడం అనేవి వీటి యొక్క లోపాలు. నెక్స్ట్ థైరాయిడ్ గ్రంథి తర్వాత పారాథైరాయిడ్. దీన్నే పార్శ్వ అవుటు గ్రంథి అని అంటారు. థైరాయిడ్ క్రింద భాగాన అంటి పెట్టుకొని ఉంటుంది. థైరాయిడ్ కింద భాగాన అంటి పెట్టుకొని ఉండేదే ఈ పారాథైరాయిడ్ గ్రంథి. దీన్నే పార్శ్వ అవుటు గ్రంథి అని అంటారు. పారాథార్మోన్ హార్మోన్ విడుదల చేస్తుంది. పారాథార్మోన్ అనే హార్మోన్ని విడుదల చేస్తుంది. రక్తంలో కాల్షియం స్థాయిని స్థిరపరుస్తూ ఉంటుంది. ఇదేం చేస్తుంది? రక్తంలో కాల్షియం స్థాయిని స్థిరపరుస్తుంది. ఈ పారాథార్మోన్ హార్మోన్ అనేది లోపిస్తే చికాకు, నరాల బలహీనత, ఒత్తిడి అనేవి ఉంటాయి. ఎక్కువైతేనేమో టిటానీ, తక్కువైతేనేమో ఆస్టియోపోరోసిస్. టిటానీ వల్ల కండర సంకోచిత బిగుసుగా అయిపోతాయి. కండరాలు అనేవి బిగుసుగా పోతాయి. తక్కువైతే ఆస్టియోపోరోసిస్. ఇది ఎముకలు బలహీనమై బోలుగా మారి పగుళ్ళు అనేవి ఏర్పడతాయి. ఓకే. పారాథైరాయిడ్ హార్మోన్. నెక్స్ట్ వచ్చేసి అడ్రినల్ గ్రంథి లేదా అధిరుక్క గ్రంథి. ఉద్వేగాల ప్రభావం మీద ఉండే గ్రంథి ఏంటంటే అడ్రినల్ గ్రంథి. అడ్రినలిన్ మరియు కార్టిసాల్ హార్మోన్ను విడుదల చేస్తుంది. కార్టిసాల్ అనే హార్మోన్ని విచారకర హార్మోన్ అని అంటారు. ఈ అడ్రినలిన్, ఇది గుర్తుపెట్టుకోండి, ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని అంటారు. ఈ అడ్రినల్ గ్లాండ్ అనేది అడ్రినలిన్ మరియు కార్టిసాల్ హార్మోన్ని విడుదల చేస్తుంది. కార్టిసాల్ అంటే విచారకర హార్మోన్ అని అంటారు. అడ్రినలిన్ ఏమో ఫైట్ ఆర్ ఫ్లైట్ అనే హార్మోన్ అని అంటారు. ఇది ఎక్కువైతే
ఏమవుతుందంటే స్త్రీలలో గడ్డాలు మీసాలు వస్తాయి. మగవారి గొంతు వలె బొంగురుగా పోతుంది. జననేంద్రియాల వికాసం త్వరగా జరిగిపోతుంది. ఎక్కువైతే గుండె కొట్టుకునే వేగం ఎక్కువై రక్తపోటు వస్తుంది. పని చేయకపోతే సోమరితనానికి దారి తీస్తుంది. ఈ అడ్రినలిన్ అనేది హార్మోను ఎక్కువైతే స్త్రీలలో గడ్డాలు మీసాలు మగవారి వలె గొంతు వలె బొంగురుగా పోతుంది. ఎక్కువగా అయితేనేమో గుండె కొట్టుకునే వేగం ఎక్కువై రక్తపోటు, పని చేయకపోతేనేమో సోమరితనం. నెక్స్ట్ వచ్చేసి బీజ గ్రంథులు. మగ బీజ గ్రంథులు ఉంటాయి, దీంట్లో స్త్రీ బీజ గ్రంథులు కూడా ఉంటాయి. మగ బీజ గ్రంథిని ముష్కము అని అంటారు. ఈ ముష్కము టెస్టోస్టిరాన్ అండ్ ఆండ్రోజన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. పురుష దేహ దారుఢ్యంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఏంటంటే టెస్టోస్టిరాన్, ఆండ్రోజన్ అనే హార్మోన్స్. ఈ టెస్టోస్టిరాన్, ఆండ్రోజన్ హార్మోన్లు ఎక్కువైతే లైంగిక దౌర్జన్య ప్రవర్తన ఏర్పడుతుంది. తక్కువైతేనేమో మగ లక్షణాలు అభివృద్ధి చెందవు. ఓకే, నెక్స్ట్ ఆడబీజ గ్రంథిని స్త్రీ బీజ కోశము అని అంటారు. మగవారిలో ముష్కము, ఆడవారిలో స్త్రీ బీజ కోశము. ఆడవారిలో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మగవారిలో టెస్టోస్టిరాన్, ఆండ్రోజన్. మగవారిలో ఈ హార్మోన్స్ స్పర్మ్ రిలీజ్ చేయడానికి అండ్ సంతానానికి ఉపయోగపడే హార్మోన్ ఏంటి, స్పర్మ్. ఇలాంటివి రిలీజ్ చేయడానికి టెస్టోస్టిరాన్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఈస్ట్రోజన్ ఏమో ఋతుస్రావం, పీరియడ్స్ రావడానికి, ఇలాంటివి హార్మోన్ రిలీజ్ చేయడానికి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్స్ ఉపయోగపడతాయి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో స్త్రీ ద్వితీయ లక్షణాల అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. లోపిస్తే స్త్రీలలో వంధత్వం, సంతాన రాహిత్యం ఏర్పడుతుంది. అంటే ఇవే కదా, ఋతుస్రావం రావాలి అని అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వాలి. సో అవి లోపిస్తే వారికి పిల్లలు పుట్టరు. సో అదే సంతాన రాహిత్యం. నెక్స్ట్ వచ్చేసి క్లోమ గ్రంథి. ఈ క్లోమ గ్రంథి నాళ వినాళ గ్రంథి, మిశ్రమ గ్రంథి అని కూడా అంటారు. నాళ సహిత భాగం నుండి క్లోమరసం ఉత్పత్తి అవుతుంది. క్లోమ గ్రంథి క్లోమరసాన్ని ఉత్పత్తి చేస్తుంది. నాళరహిత భాగము, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సహిత అంటే ఏంటి, నాళం ఉంటుంది. రహిత అంటే ఏంటి, నాళాలు అనేవి ఉండవు. సో నాళసహిత భాగం నుండి క్లోమరసం ఉత్పత్తి అవుతుంది. నాళరహిత భాగంను లాంగర్ హన్స్ పుటికలని అంటారు. లాంగర్ హన్స్ పుటికలని అంటారు. ఇది ఇన్సులిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ లోపిస్తే ఏమొస్తుంది, డయాబెటీస్, మధుమేహం అనేది వస్తుంది. నెక్స్ట్ ఇంతతో మనకి గ్రంథులు అనేవి అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి మూర్తిమత్వమును అంచనా వేసే పద్ధతులు. 2 పద్ధతులు ఉన్నాయండి. ప్రక్షేపక పద్ధతులు, అప్రక్షేపక పద్ధతులు అనేవి ఉన్నాయి. ప్రక్షేపక పద్ధతులు అంటే అస్పష్టమైన పరీక్షలు, అంటే వాటిలో స్పష్టత అనేవి ఉండవు, బొమ్మలు, సన్నివేశాలు ఇలాగ ఇస్తారనమాట. అప్రక్షేపక పద్ధతులు అంటే స్పష్టంగా ఉంటాయి, అంటే ప్రశ్నలకు జవాబులు రాసే విధంగా ఉంటాయి. అయితే ప్రక్షేపక పద్ధతిలో కొన్ని పరీక్షలు అనేవి ఉంటాయి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. రోషన్ సిరామరకల పరీక్ష అంటారు, RIBT. అయితే ఈ రోషన్ సిరామరకల పరీక్షను స్విట్జర్లాండ్ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు హెర్మన్ రోషక్, ఆయన పేరే కదా, సో రోషన్ సిరామరక, హెర్మన్ రోషక్, ఈయన స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఈయన ఈ పరీక్షను అభివృద్ధి చేశాడు. అయితే వెలుగులోకి తెచ్చింది బెక్ అనే ఆయన. ఓకే, మొత్తం ఇందులో 10 దీర్ఘ చతురస్రాకార కార్డులు అనేవి ఉంటాయి. టోటల్గా ఎన్ని ఉంటాయి, 10 ఉంటాయి. అవన్నీ కూడా సిరామరకలతో అస్పష్టమైన ఆకారాలు ఉంటాయి. సిరామరకలతో అస్పష్టమైన ఆకారాలు ఈ 10 దీర్ఘ చతురస్రాకార కార్డులు ఉంటాయి. అయితే ఈ 10లో 5 కార్డులేమో నలుపు, తెలుపు రంగులు గల మరకలు అనేవి ఉంటాయి. 2 కార్డులేమో నలుపు, తెలుపు, ఎరుపు, ఈ 3 కూడా ఉండే ఎన్ని కార్డులు అంటే 2 కార్డులు. అండ్ నెక్స్ట్ 3 కార్డులలో పంచరంగుల సిరామరకలు ఉంటాయి, అంటే కొంచెం కలర్స్, 5 కలర్స్ అనేవి ఉంటాయి.
సో ఇవన్నీ టోటల్గా ఎన్ని 10 దీర్ఘచతురస్రాకార కార్డులు. 5 కార్డులు నలుపు తెలుపు, 2 కార్డులు నలుపు తెలుపు ఎరుపు రంగులు గల మరకలు, 3 కార్డులు పంచరంగుల సిరామరకలు గల కార్డులు అనేవి ఉంటాయి. అయితే ఇలాగ దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. అండ్ బొమ్మ ఎలా ఉంటుందంటే సౌష్ఠవ ఆకారంలో ఉంటుంది. సౌష్ఠవ ఆకారం అంటే ఆకు ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్, మూర్తిమత్వాన్ని అంచనా వేసే అంశాలు మనకి 4 ఉంటాయన్నమాట. RIBT అంటే రోషన్ సిరామరకల టెస్ట్ అని అనుకున్నాం కదా. సో అందులో మొత్తం 4 ఉంటాయి. స్థానం, విషయం, నిర్ణయకాలు, మౌలికాలు అనేవి 4 అంశాలు ఉంటాయి. ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. స్థానంలో వచ్చేసి పూర్తి బొమ్మ, పెద్ద భాగం, చిన్న భాగం, ఖాళీ భాగం. అంటే ఇక్కడ ఏంటంటే ఈ 4 అంశాలలో ఒక టేబుల్ ఇచ్చేసి వాటిని మనం నమోదు చేయాల్సి వస్తుంది. వాడిని అడిగినప్పుడు వాడు ఏం చెప్తాడు అనేవి టెస్ట్ చేయడానికి ఒక టేబుల్ అనేది ఉంటుంది. అదే రెస్పాన్స్ షీట్. అందులో ఆ పిల్లవాడు ఏం చెప్తే మనం దాన్ని టిక్ చేయాల్సి ఉంటుంది. సో అందులో స్థానం వచ్చేసి పూర్తి బొమ్మ, పెద్ద భాగం, చిన్న భాగం, ఖాళీ భాగం అనేవి స్థానంలో ఉంటాయి. విషయంలో వచ్చేసి మానవ రూపం, జంతు రూపం, మానవ భాగం, జంతు భాగం, ప్రకృతి భాగం, ప్రాణరహితమైనది. ఇవన్నీ కూడా సైన్స్కి సంబంధించిన వాటిలాగా ఉన్నాయి కదా, అలాగ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ నిర్ణయకాలు. ఇందులో ఆకారం, రంగు, తేలిక రంగు గల ప్రదేశాలు, నీడలు, కదలికలు ఇవి ఏమో నిర్ణయకాలులో ఉంటాయి. మౌలికాలలో స్వంత అభిప్రాయం, సామాన్యంగా చెప్పే అభిప్రాయాలు. స్వంతంగా చెప్పేవి, సామాన్యంగా చెప్పే అభిప్రాయాలు మనకి మౌలికాలు కిందకి వస్తాయి. మొత్తం మనకి 4 అంశాలు ఉంటాయి. స్థానం, విషయం, నిర్ణయకాలు, మౌలికాలు. నెక్స్ట్ పరీక్ష ట్యాట్. ట్యాట్ అంటే థీమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్. అప్పర్సెప్షన్ టెస్ట్. ఈ థీమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్ని అమెరికాకు చెందిన ముర్రే మోర్గాన్ అనే ఆయన అభివృద్ధిపరిచాడు. థీమా అంటే కథ, అప్పర్సెప్షన్ అంటే సూక్ష్మంగా గ్రహించడం. సూక్ష్మంగా అంటే మైక్రో టీచింగ్ అని అంటాం కదా. మైక్రో అంటే ఉన్నదాన్ని చిన్నగా చేసి అర్థవంతంగా చెప్పడం. సో థీమా అంటే కథ, అప్పర్సెప్షన్ అంటే సూక్ష్మంగా గ్రహించడం. ఈ పరీక్షలో మొత్తం 30 దీర్ఘచతురస్రాకార కార్డులు ఉంటాయి. ఒకటేమో బొమ్మ లేని కార్డు ఉంటుంది. 30 కార్డులలో బొమ్మలు అనేవి ఉంటాయి. ఈ 30 కార్డులు కూడా దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. ఒక్కటేమో బొమ్మ లేకుండా దీర్ఘచతురస్రాకార కార్డు ఉంటుంది. సో అందుకనే 30+1. అయితే ఈ 30లో 10 ఏమో పురుషులకు, 10 ఏమో స్త్రీలకు, అండ్ 10 ఏమో స్త్రీకి పురుషులకి అందరికి కూడా ఈ కార్డులు అనేవి ఉపయోగపడతాయి. ఒక కార్డు ఏమో బొమ్మలేని కార్డు. ఈ కార్డులలో స్త్రీ పురుషులతో కూడిన వివిధ జీవిత సన్నివేశాలు కలిగిన చిత్రాలు అనేవి ఉంటాయి. ఈ అన్ని కార్డులలో కూడా స్త్రీ పురుషులతో కూడిన జీవితానికి సంబంధించిన సన్నివేశాలు అనేవి ఉంటాయి. స్త్రీ పురుషుల ప్రతి వ్యక్తి గరిష్టంగా 20+1 కార్డు బొమ్మలపై కథ చెప్పవలసి ఉంటుంది. అంటే ఓవరాల్గా ఎన్ని 30. అయితే గరిష్టంగా స్త్రీ పురుషులు అని అన్నారంటే ఏంటంటే ఇప్పుడు స్త్రీలు ఇక్కడ చూస్తే 10, ఇక్కడ చూస్తే 10, మొత్తం ఎన్ని స్త్రీలు 20, పురుషులు ఇక్కడ 10, మళ్ళీ ఇక్కడ పురుషులు ఇక్కడ కూడా ఉన్నారు కదా. సో 10 అంటే స్త్రీ పురుషులు గరిష్టంగా ఎన్ని చేయాలి? 20 కార్డులు. ఓకే. అయితే ఇక్కడ వాటిలో ఏం చేయాలంటే ప్రస్తుత సన్నివేశానికి దారి తీసిన పరిస్థితులు, ప్రస్తుత సన్నివేశంలో ఏం జరుగుతుంది అనేవి చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి సన్నివేశం యొక్క అంతిమ పర్యవసనం అంటే క్లైమాక్స్లో ఏమవుతుందో ఊహించి చెప్పాలి. అంటే ఆ కార్డులలో స్త్రీ పురుషాలకు సంబంధించిన కార్డులు అనేవి ఉంటాయి కదా, ఆ బొమ్మల్ని చూసి వాళ్ళు ఊహించి లాస్ట్కి అంతిమంగా ఏమవుతుంది అనేది చెప్పాలి. ఇది థీమాటిక్ అప్పర్సెప్షన్ టెస్ట్. అయితే మనం ఈ రోషన్ సిరామరకల టెస్ట్, థీమాటిక్ అప్పర్సెప్షన్ టెస్టులు రెండు కూడా వయోజనుల మూర్తిమత్వాన్ని అంచనా వేయటానికి ఉపయోగపడతాయి పెద్దవారికి.
ఇంకొకటి వచ్చేసి క్యాట్. ఈ క్యాట్ అనేది చిల్డ్రన్ అప్రిసెప్షన్ టెస్ట్, పిల్లల గ్రాహ్యక పరీక్ష. ఈ చిల్డ్రన్ అప్రిసెప్షన్ టెస్ట్ అనేది అమెరికాకు చెందిన బెల్లాక్ రూపొందించారు. ఎవరు? బెల్లాక్ అనే ఆయన రూపొందించాడు. 3 నుండి 10 సంవత్సరాల పిల్లల యొక్క మూర్తిమత్వాన్ని తెలుసుకోవడం కోసం యూజ్ చేస్తారు. టోటల్గా ఇందులో 10 కార్డులు ఉంటాయండి. ఒక్కొక్క కార్డు పిల్లవాడికి ఇచ్చి 10 కార్డులకు సమాధానం చెప్పమని అడుగుతారు. ఈ కార్డులలో జంతువులలో కూడిన సన్నివేశాలు అనేవి ఉంటాయి. చిన్నపిల్లలకి 10 కార్డులు ఇచ్చేసి వాటిలో సమాధానం చెప్పమని అడుగుతారు, అంతే. నెక్స్ట్ అందులో ఏముంటాయి? జంతువులలో కూడిన సన్నివేశాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వ్యాట్ అంటే వర్డ్ అసోసియేషన్ టెస్ట్. వర్డ్ అంటే ఏంటి? పద సంసర్గ పరీక్ష. ఓకే, పదాలకు సంబంధించింది. దీన్ని ఎవరు రూపొందించారంటే గాల్టన్ రూపొందించాడు. ఎవరు? గాల్టన్. ప్రక్షేపక పరీక్షల్లో ఉపయోగించిన వారెవరు అంటే యాక్చువల్గా ఇది గాల్టన్ రూపొందించాడు. ఇప్పుడు మనం చెప్పుకునే అన్ని పరీక్షలు ఎందులోకి వస్తాయి? ప్రక్షేపక పరీక్షల్లో. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్రక్షేపక పరీక్షలు, అప్రక్షేపక పరీక్షలు అని. ఇప్పుడు నేను చెప్పే అన్నీ కూడా ప్రక్షేపక పరీక్షలు. అయితే ఈ వర్డ్ అసోసియేషన్ టెస్ట్ కూడా ప్రక్షేపక పరీక్షే. ఈ ప్రక్షేపక పరీక్షల్లో ఉపయోగించిన వారు ఎవరంటే కెంట్ అండ్ రోషనాఫ్. పదాలు ముందుగానే రాసి ఉంటాయి. ప్రయోక్త ఒక్కొక్క పదాన్ని చెప్తున్నప్పుడు వెంటనే ప్రతిస్పందించి సమాధానం చెప్తాడు. అంటే ప్రయోగం చేసేవాడు ప్రయోక్త అయితే ప్రయోగించబడేవాడు ప్రయోజ్యుడు. సో ప్రయోక్త అడుగుతున్నప్పుడు వెంటనే వాటికి సమాధానం చెప్పాలి. అంటే మనం ఇంగ్లీష్లో బాల్ అని చూపిస్తే వాడు ఏం చెప్పాలి? బంతి అని చెప్పాలి. అలాగా ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వాక్య పూరణ పరీక్ష. అతి పురాతనమైన పరీక్ష ఇది. పెనీ అండ్ టెండల్ అనే ఆయన వీటిని తీసుకొని వచ్చారు. మూర్తిమత్వ లక్షణాలకు సంబంధించిన వాక్యాలు అనేవి ఉంటాయి. వాక్య పూరణ కాబట్టి ఏముంటాయి? వాక్యాలు అనేవి ఉంటాయి. అయితే ఈ వాక్యాలు అనేవి రాయడం కాకుండా చెప్పాలి అన్నమాట. నెక్స్ట్ మనోప్రక్షేపక నాటిక. సైకోడ్రామా. నాటిక అంటే ఏంటి? నాటకం చేయమనడం ద్వారా ఆ పాత్ర ద్వారా ఆ వ్యక్తిని మనం అంచనా వేస్తాం. అయితే ఇది మానసిక వైకల్యం గల వ్యక్తుల మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి దీనిని ఉపయోగిస్తారు. మనోప్రక్షేపక నాటికలోనే ఉంది కదా అది. నెక్స్ట్ సన్నివేశ పరీక్షలు, స్థితి పరీక్షలు అని అంటారు. సన్నివేశ పరీక్షలు అంటే నటించడం ద్వారా మూర్తిమత్వ స్వభావాన్ని అంచనా వేయడం, నటించడం ద్వారా. నెక్స్ట్ ఇప్పటివరకు చెప్పుకునే ప్రక్షేపక పరీక్షలు. ఇప్పుడు వచ్చేసి అప్రక్షేపక పరీక్షలు అనేవి చూద్దాము. ఇందులో మొత్తం కూడా 4 ఉంటాయి. ఫస్ట్ది మూర్తిమత్వ శోధికలు. ఈ మూర్తిమత్వ శోధికల్లో సత్యమా అసత్యమా అనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రశ్నావళిలో ఏముంటాయి? క్వశ్చన్స్ ఉంటాయి. నిర్ధారణ మాపనలు అంటే రేటింగ్ స్కేల్ అని అంటారు. శోధన సూచికలు అంటే చెక్ లిస్ట్ అని అంటాం. ఇప్పుడు మనం వీటి గురించి తెలుసుకుందాము. అయితే ఈ మూర్తిమత్వ శోధికలు సత్యమా అసత్యమా అనే ఉంటాయి కదా. దారిలో బంగారం దొరికినది నిజాయితీగా పోలీసులకు అప్పగిస్తారు. సత్యమా అసత్యమా అనేవి క్వశ్చన్స్. ఒక వ్యక్తి లక్షణాంశాలను తనంతట తానే అంచనా వేసుకోవడం మూర్తిమత్వ శోధిక. తనను తానే అంచనా వేసుకోవడాన్నే మూర్తిమత్వ శోధిక అని అంటారు. ఇక్కడ వుడ్వర్త్ పర్సన్ డేటా షీట్ అనేది మూర్తిమత్వ శోధికకు సంబంధించిన ఒక పరీక్ష. అయితే దీన్ని మొట్టమొదటి మూర్తిమత్వ శోధిక అని అంటారు. ఏంటది? వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్ అనేది అమెరికాకు చెందిన వుడ్వర్త్ అనే ఆయన దీన్ని రూపొందించాడు. గుర్తుపెట్టుకోండి, వుడ్వర్త్ అనే ఆయన దీన్ని రూపొందించాడు. పర్సనల్ డేటా షీట్. ఇది మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా సైనికుల మూర్తిమత్వంను అంచనా వేయుటకు రూపొందించారు. దీన్ని వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్. మొట్టమొదటి మూర్తిమత్వ శోధిక ఏది అంటే ఇది. నెక్స్ట్ మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ MMPI అంటే దీన్ని హతేవే అండ్
మెక్ని రూపొందించారు. వీరు కూడా అమెరికాకు చెందిన వారు. హతేవే మెక్లీ. మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ అని వస్తే మనం మూర్తిమత్తు పరీక్షల కింద పెట్టేయాలి. ఇది అతిపెద్ద మూర్తిమత్వ శోధిక. అత్యంత ప్రామాణికమైనది కూడా ఈ మిన్నెసోటా. మొట్టమొదటిదేమో వుడ్వర్త్. అత్యంత ప్రామాణికమైనది మిన్నెసోటా. ఇందులో 10 రకాల మానసిక రుగ్మతలకు సంబంధించి ప్రవర్తన లక్షణాలను మాపనం చేస్తారు. ఇది 16 సంవత్సరాలు పైబడిన వారిపై పరీక్ష చేస్తారు. ఈ మిన్నెసోటాలో ఫస్ట్ 550 అంశాలు ఉండేవి. తర్వాత మరలా 1989 సంవత్సరంలో MMP2 వారు మళ్ళీ దీన్ని 567 అంశాలుగా మార్చారు. ప్రజెంట్ ఇప్పుడు 2008 మిన్నెసోటా 2F రిస్ట్రిక్టెడ్ ఫామ్గా విడుదల చేశారు. నెక్స్ట్ మిన్నెసోటా తర్వాత ఏంటి? ది బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. ఇందులో అడ్జస్ట్మెంట్ ఏంటి? సర్దుబాటు. సో అన్నీ కూడా సర్దుబాటు చేసుకునేవి. గృహ సర్దుబాటు, సాంఘిక సర్దుబాటు, భావోద్వేగ సర్దుబాటు, వృత్తి సర్దుబాటు, సాంఘిక సర్దుబాటు అనేవి ఇందులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రశ్నావళి. ఈ ప్రశ్నావళిలో నిర్ధారిత ప్రశ్నావళి, స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి అనేవి ఉంటాయి. నిర్ధారిత అంటే అవును కాదు అనేవి ఏదైనా ఒకటి పెట్టాలి. స్వేచ్ఛాపూరిత అంటే సొంతంగా ఏదైనా కూడా రాసేందుకు వీలు ఉంటుంది. ఇది ప్రశ్నావళిలో. నెక్స్ట్ నిర్ధారణ మాపనలు అంటే రేటింగ్ స్కేల్. అంటే ఒక వ్యక్తి ఏ స్థాయిలో ఉండు అనేది అంచనా వేయడానికి ఇవి ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు మనం ఏదైనా వాడికి క్వశ్చన్ అడిగినప్పుడు వాడు ఏం చెప్తాడు? పూర్తిగా అంగీకరిస్తాను, తటస్థం, అంగీకరించను, పూర్తిగా అంగీకరించను అనేవి మనం వాడిని నిర్ధారించడానికి ఉపయోగపడే పరీక్ష. అయితే ఈ నిర్ధారణ మాపనలు 2 ఉన్నాయి. స్వీయ నిర్ధారణ మాపనలు, పర నిర్ధారణ మాపనలు. స్వీయ అంటే ఏంటి? స్వయంగా తనకు తానుగా చేసుకునే మాపనలు. పర అంటే ఏంటి? మనం ఇతరుల మీద చేసే నిర్ధారణలు. అయితే ఇవి స్వీయ నిర్ధారణ మాపనలేమో నిరక్షరాస్యులు, పిల్లలు, మానసిక రోగుల మీద మనం చెయ్యలేము. ఓకే. నెక్స్ట్ ప్రజెంట్గా ఉన్న నిర్ధారణ మాపనలు ఏమేమి వాడుకలో ఉన్నాయో చూద్దాం. హగర్టీ అల్సన్ విట్మన్ రేటింగ్ స్కేల్. ఇది నర్సరీ నుండి హై స్కూల్లో ఉన్న పిల్లల ప్రవర్తన సమస్యల గురించి చేసే రేటింగ్ స్కేల్ అన్నమాట. నెక్స్ట్ ది విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్. ఇది ఏంటంటే నవజాత శిశువు అంటే పుట్టినప్పటి నుండి 2 వారాల వరకు, అప్పటి నుండి 30 సంవత్సరాల వయసు వరకు పరిపక్వతతో వచ్చే మార్పులను ఇది అన్నిటికంటే శ్రేష్టమైన పద్ధతి. ఓకే. ఏంటిది? ది విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్. నెక్స్ట్ ది ఫాల్ పేరెంట్ బిహేవియర్ స్కేల్. ఇందులోనే పేరెంట్ అని ఉంది, అంటే పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తనను రేటింగ్ స్కేల్. నెక్స్ట్ విటన్ బర్నెస్ సైక్రియాట్రిక్ రేటింగ్ స్కేల్. మానసిక రోగుల ప్రవర్తన మీద చేసే రేటింగ్ స్కేల్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలంటే HVFV. హెచ్ అంటే హగర్టీ అల్సన్ విట్మన్ స్కేల్, వి అంటే వినీలాండ్, ఎఫ్ అంటే ఫాల్స్ పేరెంట్, వి అంటే విటన్ బర్నెస్, HVFV. ఇవన్నీ కూడా నిర్ధారణ మాపనులు. నెక్స్ట్ ఈ నిర్ధారణ మాపనలో దోషాలు అనేవి ఉంటాయి. కేంద్రీయ దోషము, దీన్నే సగటు దోషము అంటారు. అంటే ఏంటంటే వాస్తవంగా ఉన్న రేటింగ్ ఇవ్వకుండా, అసలు మెయిన్ వాస్తవంగా ఉన్నది ఇవ్వకుండా వాడికి సొంతంగా ఇచ్చే వాటినే అదొక దోషంగా పరిగణిస్తాం. నెక్స్ట్ ఔదార్య దోషము. అల్లు అర్జున్ ఉన్నాడు అనుకోండి, మూవీ బాగాలేకపోయినా మనం ఏం చెప్తాం? సూపర్ ఉంది అని చెప్తాం. అంటే ఏంటి? ధనాత్మకంగా చెప్తారు. ఇదొక దోషం. హలో ప్రభావ దోషం. దీన్నే పరివేష ప్రభావ దోషం అని అంటారు. అంటే ఏంటి? ఇప్పుడు ముందు నుండి ఒక వ్యక్తి అంటే మనకిష్టం, ఒకవేళ వాడు తప్పు చేసినా కూడా వాడి మీద ఉన్న అభిప్రాయంతో మనం ఏం చేస్తాం? పాజిటివ్గా చెప్తాం. అది కూడా ఒక దోషమే. ఇవన్నీ కూడా నిర్ధారణ మాపనలోని దోషాలు.
నెక్స్ట్ వచ్చేసి మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు ఎవరంటే క్లిఫర్డ్ బీట్స్. ఎవరు? క్లిఫర్డ్ బీట్స్. ఈయన అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఈ నాడీ రుగ్మతల్లో మనకి టోటల్గా 7 ఉన్నాయండి. ఫస్ట్ది వచ్చేసి సామాన్య వ్యాకులత. మానసిక విఘాతాలు ఏర్పడినప్పుడు మానసిక తీవ్రతకు గురవుతాడు. శారీరక ఉత్తేజానికి లోను కావడమే. అంటే సామాన్య వ్యాకులత అంటే ఏంటంటే పరీక్ష రాయడానికి ముందే భయపడతారు. ఉపన్యాసం అంటే స్పీచ్ ఇవ్వడానికి ముందే కూడా మనలో ఒక భయం అనేది కలుగుతుంది. దాన్నే సామాన్య వ్యాకులత అని అంటారు. భీతి అంటే భయం. ఏదైనా ఒక వస్తువుల మీద కానీ, జంతువుల మీద కానీ, మనుషుల మీద కానీ మనకు కొన్ని కలిగే భయాన్నే భీతి అంటాం. ఎత్తైన ప్రదేశాల్లోకి వెళ్ళి కిందకి చూసినప్పుడు భయపడతారు. అలాగా కొన్ని భయాలు అనేవి ఉంటాయి. ఈ భయాలలో యాక్రోఫోబియా అంటే ఉన్నత స్థల భయాన్ని యాక్రోఫోబియా అని అంటారు. క్లస్ట్రోఫోబియా అంటే ఇరుకు ప్రదేశాల వలన భయం. హిమటోఫోబియా, హీమో అంటే బ్లడ్, సో రక్త భీతి. మోనోఫోబియా, మోనో అంటే ఒంటరిగా, సో ఒంటరిగా ఉండడం వలన భయం. హైడ్రోఫోబియా, హైడ్రో అంటే వాటర్, సో జలభీతి. జూఫోబియా, జూ అంటే జంతు భీతి. ఇవన్నీ కూడా భయాలు. నెక్స్ట్ వచ్చేసి అనియంత్రిత నిర్బంధక నాడీ రుగ్మత. అనియంత్రిత అంటే నియంత్రణలో లేనటువంటి, అంటే ఏంటి? చేతులు కడిగిందే కడగటం, తాళం వేసానా లేదా అని అనేకసార్లు ఆలోచించడం, గ్యాస్ స్టవ్ బంద్ చేశానా లేదో అనేవి, ఇలాంటివన్నీ కూడా ఒక అనియంత్రిత నిర్బంధక నాడీ రుగ్మత. నెక్స్ట్ హిస్టీరియా అంటే శారీరక అవయవాలలో చలనం కోల్పోయినట్లు బాధపడతారు. వారి యొక్క అవయవాల్లో చలనం అనేది కోల్పోయినట్లుగా భయపడతారు. నెక్స్ట్ స్వశరీర దుశ్చింత అంటే వైద్యులు రోగం లేదని చెప్పినా నమ్మకపోవడం. డాక్టర్ లేదు అని చెప్పినా కూడా నాకేదో అయిపోతుంది, నాకేదో ఉంది అని వారే అనుకోవడం. నెక్స్ట్ దౌర్బల్య ప్రతిచర్యలు అంటే ఏంటి? తలనొప్పి, నడుము నొప్పి, నీరసం వంటి శారీరక రుగ్మతలపై శ్రద్ధ చూపి బాధపడుతుంటారు. వాళ్ళే బాధపడుతుంటారు. దౌర్బల్య ప్రతిచర్యలు. నెక్స్ట్ అవపాదం, దీన్నే డిప్రెషన్ అంటారు. పనికి మాలిన వారిని, నేను ఎందుకు పనికిరాను అని వారే ఏమవుతారు? డిప్రెషన్ అంటారు. దీన్నే అవపాదం అని అంటారు. ఇవన్నీ కూడా నాడీ రుగ్మతలు. ఓకేనా? ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనోవిక్షిప్తుల్లో సైకోస్థీనియా అంటే అర్ధరహితమైన పనులు పదే చేస్తూ ఉంటారు వీళ్ళు. సైకోస్థీనియా. స్క్రిజోఫ్రీనియా అంటే ఆధారాలు లేని ఊహలు, ఏమీ లేకపోయినా ఏదో ఊహించుకుంటూ ఉంటారు. స్క్రిజోఫ్రీనియా అనేవారు. సైకోపెథిక్ డీవియేషన్స్ అంటే సంఘానికి వ్యతిరేకమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తుంటారు. అంటే ఏంటి? ఇప్పుడు లవ్లో ఫెయిల్ అయినప్పుడు ఏం చేస్తారు? ఒక అమ్మాయిని కానీ ఒకవేళ అబ్బాయిని కానీ చంపేస్తారు. అంటే అవి సంఘానికి వ్యతిరేకమైన పనులు అనేవి అనే ఆలోచనలు అనేవి రావడాన్నే సైకోపెథిక్ డీవియేషన్స్ అని అంటారు. దాని తర్వాత నెక్స్ట్ మనకి సర్దుబాటు, సంఘర్షణ అనేవి, కుంటనం, ఒత్తిడి అనేవి ఇచ్చారండి. నేను మామూలుగా సింగిల్ లైన్లో చెప్తాను. సర్దుబాటు అంటే పరిస్థితులు తనకు అనుకూలంగా లేనప్పుడు తానే పరిస్థితులను అనుకూలం చేసుకోవడాన్నే సర్దుబాటు అని అంటారు. నెక్స్ట్ సంఘర్షణ. 2 విరుద్ధ కోరికలను ఏదో ఒకటి మాత్రమే తీర్చుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే బాధాకర ఉద్వేగ స్థితే సంఘర్షణ. 2 విరుద్ధ అంటే 2 విభిన్నమైనవి వచ్చినప్పుడు ఒకదాన్ని ఎంచుకోవాల్సిన సంఘర్షణనే ఇది అన్నమాట. ఈ సంఘర్షణలో 4 రకాలు. ఉపగమ. ఇక ప్రతి ఎగ్జామ్లో దీని మీద బిట్ అనేది వస్తుంది. ఉపగమ అంటే ఏంటి? 2 ఇష్టమైనవే, బట్ ఒక్కటి చూస్ చేసుకోవాలి. ఈ ఒక్కటి ఎంపికలో మనకు కలిగే సంఘర్షణనే ఉపగమ. పరిహార 2 కూడా ఇష్టం లేనివే. 2 ఇష్టం లేనిలో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి వచ్చిన సంఘర్షణనే పరిహార.
నెక్స్ట్ ఉపగమ పరిహార. ఈ ఉపగమ పరిహార అంటే ఒక ఆకర్షణీయమైనది, ఇంకొకటేమో ఆకర్షణీయం కానిది, వాటి మధ్యలో ఒకదాన్ని ఎంపిక చేసుకునేదే ఉపగమ పరిహార. పాజిటివ్, నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇష్టమైన రేగిపండు, బట్ అది కోసేటప్పుడు ఏమవుతుంది, ముళ్ళు గుచ్చుకుంటాయి. ఇది ఇష్టమైనది, ఇంకొకటి ఇష్టం లేనిది. నెక్స్ట్ ఉపగమ పరిహార. రెండు లేదా అనేక లక్షణాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉన్నప్పుడు ఏదో ఒకటి ఎంపిక చేసుకునే సంఘర్షణ. రెండూ కూడా అనుకూలమే, బట్ ఏది చూస్ చేసుకోవాలో వాడికి అర్థం కాకపోవడం. దూరంలో ఉద్యోగం, జీతం ఎక్కువ. స్థానికంగా ఉన్న ఉద్యోగం, జీతం తక్కువ. సో వీటిని ఎదుర్కొనే సంఘర్షణలో ఈ ఉపగమ పరిహార సంఘర్షణ అనేది ఒకటి. నెక్స్ట్ కుంటనం. కుంటనం అంటే తీరని కోరికల వల్ల నిరాశ నిస్పృహ ఏర్పడటం వల్ల వచ్చేదే కుంటనం. మన కోరికలు తీరనప్పుడు మనకి నిరాశ నిస్పృహలు వచ్చేదే కుంటనం. ఒత్తిడి. ఏదైనా సమస్యను ఎదుర్కోవడానికి శక్తి లేనప్పుడు ఏర్పడేదే ఒత్తిడి. అంటే లక్ష్యాన్ని చేరుకోవడంలో, సమస్యను పరిష్కరించడంలో మనం చెయ్యలేకపోతే మనకు ఒత్తిడి అనేది కలుగుతుంది. నెక్స్ట్ వ్యాకులత. అంటే ఏం జరుగుతుందో అని ఊహించుకొని ముందుగానే బాధపడటానే వ్యాకులత అని అంటారు. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్, ఇందులో కూడా ఒక బిట్ అనేది వస్తుంది, రక్షక తంత్రములు. ఈ రక్షక తంత్రములను సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందిన ఆయన వెలుగులోకి తీసుకొచ్చాడు. అయితే ఇందులో కూడా మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోవాలి. దమనం అంటే కావాలని మర్చిపోవడం. ప్రక్షేపణం అంటే తన లోపాన్ని ఇతరుల మీద చూపడం. తను ఫెయిల్ అయితే టీచర్ మీద మంచిగా చెప్పలేదని చెప్పడం. అంటే తన లోపాన్ని ఇతరుల మీద చూపిస్తే అది ప్రక్షేపణ. నెక్స్ట్ హేతుకీకరణ. అంటే తనను తాను సమర్థించుకోవడం. పరీక్ష తప్పిన విద్యార్థి పాస్ కావడం వలన లాభం లేదు అనడం. అంటే తనకు తాను సమర్థించుకున్నట్లయితే అది హేతుకీకరణం. నెక్స్ట్ విస్థాపనం. తన కోపాన్ని బలహీనులపై చూపడం. అత్త మీద కోపం దొత్త మీద చూపడం అంటారు కదా. సో తన మీద కోపాన్ని బలహీనులైన వారిపైన చూపడం. ఆఫీస్లో బాస్ ఏమైనా తిడితే మనం ఇంట్లోకి వెళ్ళి పిల్లల మీద కానీ లేకపోతే వైఫ్ మీద కానీ చూపించడం. నెక్స్ట్ ప్రతిగమనం. పెద్దలు చిన్నపిల్లల చేష్టలను చేయడం. అంటే ఫెయిల్ అయితే పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లాగా ఏడవటం. వాటిని ఏమంటారు, ప్రతిగమనం. తదాత్మీకరణం. వ్యక్తి తాను సాధించకపోయినా తన ఫ్రెండ్ కానీ తన కుమారుడు కానీ సాధిస్తే సంతోషపడటమే తదాత్మీకరణం. నెక్స్ట్ పరిహారము. పరిహారం అంటే ఒక రంగంలో రాణించినప్పుడు మరొక రంగంలో రాణించడం. పరీక్షలలో బాగా రాణించిన వాడు ఏం చేస్తాడు, ఆటలలో బాగా రాణిస్తాడు. సో ఒక రంగంలో రాకపోయినా మరొక రంగాన్ని చూస్ చేసుకోవడం. స్వైరకల్పన. పగటి కలలు కనడం. పరీక్షలో ఫెయిల్ అయ్యి సప్లిమెంటరీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్లు, స్టేట్ ఫస్ట్ వచ్చినట్లు ఊహించుకోవడం. అంటే పగటి కలలు కనడం. నిరాకరించడం. వాస్తవాన్ని ఒప్పుకోకపోవడం. జరిగిపోయిన దాన్ని జరగలేదు అని అనుకోవడం. నెక్స్ట్ ఉపసంహరణ. పరిస్థితిని ఎదుర్కొంటే వైఫల్యం కలగవచ్చు అని ఆ పరిస్థితులను తప్పించుకోవడం అన్నమాట. అంటే ఎగ్జామ్కి ప్రిపేర్ కాకుండా ఆ పరీక్షకు హాజరు కాకపోవడమే ఉపసంహరణ. ఓకే, అంటే మధ్యలోనే వదిలివేయటం. నెక్స్ట్ ఉదాత్తీకరణ. సంఘానికి వ్యతిరేకంగా చేయకుండా వాటిని వేరే విధంగా వ్యక్తపరచడం. అంటే వేరే వారి మీద కోపాన్ని బాక్సింగ్ చేస్తూ ఆ బాక్సింగ్ బ్యాగ్ని అని గుద్దటం. అదేంటి, సంఘానికి వ్యతిరేక పనులు చేయకుండా వేరే విధంగా వ్యక్తపరచడాన్ని ఉదాత్తీకరణం అని అంటారు. నెక్స్ట్ అంతర్లీనం. ఏమీ చేయలేక అలవాటుగా చేసుకోవడం. ఏమీ చేయలేక అలవాటుగా చేసుకోవడమే అంతర్లీనం. ప్రేరకం తారుమారు. ప్రతిచర్య నిర్మితి అని అంటారు. అంటే మనసులో ఒకటి ఉంచుకొని బయటకు ఒకటి చెప్పడం. అంటే బాగా పిసినారి అయినా కూడా నేను అన్నదానాలు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని
చెప్పుకోవడాన్నే ప్రేరక తారుమారు ప్రతిచర్య నిర్మితి అంటారు. అంతే అండి. ఈ లెసన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మిగతా చాప్టర్లు కూడా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.